ఇదిగో ఒక చిన్న సలహా. నాలాగా ముసల్దానివి అయిపోయావు, ముసలితనం వచ్చేసింది అని అనిపించుకోకూడదంటే మేకప్లు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎవరికైనా లేకపోతే వేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే మేకప్ వేసుకుంటే సరి వయసుకు అప్పడిపోతుంది. తలకి రంగు వేసేసుకుని, ఐబ్రోస్ చేసేసుకుని, క్రీములు రాసేసుకుని, ఇంత పౌడర్ కొట్టేసుకుని, లిప్స్టిక్ వేసేసుకున్నాం అనుకోండి, మేకప్ సరిపోతుంది. అవన్నీ పడి చావట్లేదు. పోనీ అలవాటు చేసుకుందామా అంటే తలకి రంగు వేసుకుంటే పడట్లేదు. జుట్టు పలచబడిపోయింది ఊడిపోయి. 10 రూపాయలు భాగ్యం ప్యాకెట్టు, రంగు ప్యాకెట్టు వేసుకోలేమా? అయినా అది పడి చావట్లేదు. ఏం చేస్తాము? మాట తినాల్సి వస్తుంది. కనుక మీరు అస్సలు మానకండి. 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నాను. అస్సలు మేకప్లు మానకండి. ఇంకొకటి, పుట్టినరోజు చేసుకోవడం మానేయండి. పుట్టినరోజు మానేశారనుకోండి, వయసు ఎవడికి తెలుస్తుంది? ఎవడికి తెలీదు. కనుక పుట్టినరోజు మానేయండి. ఇంకోటి, మేకప్ మానకండి. అప్ టు డేట్ తలకి రంగు వేసుకోవడం, ముఖ్యంగా జడ మాత్రం వేసుకోకండి. జడ వేసుకున్నారనుకోండి, ఈ రోజుల్లో జడ వేసుకుంటే ముసలాళ్ళ కింద లెక్క. ఎప్పుడు జుట్టు విరగబోసుకుని ఇంత క్లిప్ పెట్టుకున్నారనుకోండి, ఎంత వయసు ఉంటే ఏంటి? మన పక్కన మన పిల్లలు తాడి చెట్టు ఎంత ఉన్నా ఎవడో వయసు లెక్కట్టాడు. తెలిసిందా? జడ వేసుకోకూడదు, తలలో పూలు పెట్టుకోకూడదు, తలకి రంగు వేసుకొని ఉండాలి, మేకప్ వేసుకొని ఉండాలి. అలా ఉంటే వయసు ఎవడో అడగడమ్మా, అస్సలు అడగడు. తెలిసిందా? ఇవన్నీ తెలిసాక మాట తినాల్సి, నీకెందుకే వీడియోలు, నీకెందుకే లైవ్లు, నీకెందుకే అని మాట తినాల్సి వస్తుంది. అది కనుక మా అమ్మలే నేను చెప్పింది వినండి అమ్మ, మీరు మానకండి. సరేనా? మీ మంచి కోరే చెప్తున్నాను. ఉంటానే. బాయ్.